అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల్ని బాగా అర్థం చేసుకొని లాస్ట్ వరకు వాళ్ళకి తోడుగా ఉండే ఫ్యామిలీకి, సమాజానికి మంచి గిఫ్ట్గా ఉండే మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా తీసుకొని ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీతో తీసుకోవాలి అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో ఏం తీసుకుంటాము, డయట్, దీని గురించి అన్నీ మనం చూసుకుంటున్నాము. కానీ దీంట్లో మనం ఇంకొక విషయం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ప్రెగ్నెన్సీలో తల్లి హ్యాపీగా బాగుండడం, ఇష్టంగా అది తీసుకునేది డయట్ చేసుకునేటప్పుడు, ఆ బిడ్డతో బాగా బాండింగ్ ఏర్పరచుకోవడం, భోంచేసేటప్పుడు, తర్వాత ఎక్సర్సైజ్, వాకింగ్ చేసేటప్పుడు, ఆ టైంలో అయినా నీకోసం తీసుకుంటున్నాను, నువ్వు దీర్ఘాయుష్గా, ఆరోగ్యంగా బాగుంటావు అనే మాట చెప్పి అలవాటు చేసుకోవడం. మార్నింగ్ లేచేటప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పడం, నైట్ పడుకునేటప్పుడు గుడ్ నైట్ చెప్పుకోవడం, తర్వాత ఇంట్లో వాళ్ళతో అందరికీ కూడా బాగుండడం, ఇవి అన్నీ మనం ఎంత బాగా చెప్పుకుని అలవాటు చేసుకుంటామో ఇది ఎక్కడ తెలుస్తుంది? ఆ బాండింగ్ బాగా ఆ బిడ్డతో మనం ఏర్పరచుకునేటప్పుడు, డెలివరీ అప్పుడు పుట్టిన తర్వాత మనం బిడ్డ ఎట్లా ఉండాలి అనుకుంటున్నామో అట్లనే రావడం ఈజీగా ఉంటుంది. డెలివరీ టైంలో ఏ డెలివరీ అయినా కూడా బేబీని పెంచడం పెద్ద విషయం కాకుండా ఉంటుంది. చెప్పేస్తాం, డెలివరీ అనుకునేటప్పుడు 3 ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ, తర్వాత సూచర్స్ బాగా హీల్ అయ్యి బాగుండడం, 3వది బేబీ ఫీడింగ్ బాగా తీసుకోవడం, నైట్ బాగా నిద్రపోవడం. ఇది కూడా ముందు నుంచి మనం చెప్పుకునే కొద్దీ అట్లనే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే డెలివరీ టైం తర్వాత ఇంట్లో కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేను చూస్తున్నాం, బాగా హడావిడి పడిపోతున్నారు పక్కన ఉండేవాళ్ళు. ఇంకా రాలా అనేది పైపల్పు వచ్చేసడం. ఒక్కసారి అట్లా ఎక్స్ట్రా ఫీడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ బేబీ అమ్మ ఫీడింగ్ తీసుకోవడానికి చాలా డిలే అయిపోతుంది. అట్లే నైట్ నిద్రపోవడం, నైట్ 11కి పడుకుంటే మార్నింగ్ 5 దాకా మదర్ బేబీ ఇద్దరు పుట్టిన తర్వాత ఇదన్నీ చేయాలంటే అప్పుడు చాలా బేబీ అడ్జస్ట్మెంట్ లోపల నుంచి వచ్చేటప్పటికి ముందు నుంచి ఇది చెప్పి అలవాటు చేసేస్తే ఆ బేబీ ఈజీగా అట్లా ఉండిపోతుంది, ఆ ఫీడింగ్ ప్రాబ్లమే లేకుండా ఉంటుంది. సో అందుకనే ఇవి అన్నీ మనం రోజు ప్రతిసారి చెప్పడం కష్టం, అంటే ఒక్కసారి అయినా అప్పుడప్పుడైనా చెప్పినప్పుడు నిదానంగా మనస్సు పెట్టి చెప్పేటప్పుడు మనకి డెలివరీ పెంచేటప్పుడు వాళ్ళు ఉండాలి, వాళ్ళు హెల్ప్ అవ్వాలి, ఎవరు లేకపోయినా మనం ఎవరైనా మేడ్ పెట్టుకొని కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. సో ఇది చెప్తూ ఉన్నాం, కానీ చెప్పేటప్పుడు ఏమనిపిస్తుంది, అందరూ వినేదానికే వింటూ వెళ్ళిపోతున్నారు, ప్రాక్టీస్ చేయటం లేదు. ప్రాక్టీస్ చేయాలి. రేపు ఎవ్వరు వచ్చి మీకు హెల్ప్ చేయబోయేది లేదు. ఫీడింగ్కి ప్రాబ్లం, టాక్ టు బేబీ చేసేవాళ్ళు కూడా ఈ విషయంలో ఎక్కువ ఫోకస్ పెట్టట్లా. అందుకే నైట్ నిద్రపోవడం ఒక్కొక్కసారి 1 month 2 months అవుతుంది ఆ బేబీని బాగా. ఎందుకంటే ఒక్కసారి బేబీ ఇట్లా కోఆపరేట్ చేయటంలా రెస్ట్లెస్గా ఏడుస్తుంటే ఆ బేబీని సముదాయించడం చాలా కష్టంగా ఫీల్ అయ్యి
అప్పుడు టాక్ టు బేబీ చేయటంలా. ముందుగానే అది చేస్తే నీకు పెద్ద ప్రాబ్లం లేకుండా బేబీని పెంచడం అనేది అప్పుడు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎక్కువ మంది అవసరము, లేదా పక్కన ఉండే వాళ్ళు ధైర్యం చెప్పడం అటువంటిది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా అలవాటు తప్పిపోయింది, పక్కన ఉండే పెద్దవాళ్ళకు కూడా. కాబట్టి ఈ పాయింట్ గట్టిగా పెట్టుకోండి. ఏ డెలివరీ అయినా హీలింగ్ బాగుండడం, ఫీడింగ్ బాగుండడం, నిద్ర బాగుపోవాలి బేబీ. ముఖ్యంగా 9th మంత్ నుంచి, అప్పుడు నుంచి కూడా చెప్పొచ్చు, ముందు నుంచి, ముఖ్యంగా 9th మంత్ వచ్చినప్పటి నుంచి అది బాగా చెప్పుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదొకటి. టాక్ టు బేబీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇష్టంగా చెప్పుకుంటున్నారు. ఏ టైంలో మాట్లాడాలి, ఏ టైంలో మాట్లాడాలి అంటే దానికి కూడా ఏమీ రెస్ట్రిక్షన్స్ లేదు. కొన్నిసార్లు కొంతమంది ఎట్లా ఫ్రీగా ఫీల్ అవుతున్నారు ఈ టాక్ టు బేబీలో, ముఖ్యంగా ఏంటంటే మనం ఇష్టంగా బేబీతో మనం మాట్లాడుకోవడం. బేబీ కదిలి సమాధానం చెప్తుంది, కానీ దానికి కొంత టైం అవుతుంది. ఆ టైం బేబీ మళ్ళీ మనకి రెస్పాండ్ అయ్యేంత వరకు మనం కొంచెం ఓపికగా వెయిట్ చేయాలి. నేను చేసినాను. ఇప్పుడు చాలాసార్లు ఎక్కడ ఉంటే మనం ఎక్కువ సెల్ ఫోన్స్ చూసుకుంటూనే ఉంటాం, లేదా టీవీ చూడడము, ల్యాప్టాప్ చూడడము. దీని మీద ఫోకస్ తగ్గిపోతుంది. చేసేవాళ్ళు బాగానే చేసుకుంటున్నారు, కానీ అలవాటు అయ్యేంత వరకు కొంచెం దీని మీద, ఎందుకంటే ఇప్పుడు నువ్వు టాక్ టు బేబీ బాగా మనం కానీ చేసుకునేస్తే తర్వాత పెంచడం చాలా ప్రాబ్లం అనేది తక్కువ ఉంటుంది. మీరు 993 వీడియో అది చూడండి. దాంట్లో ఆమె బేబీకి ఎట్లా ఉంటుంది బాండింగ్ బాగుంటే ఆమె చెప్తుంది. ఆ బిడ్డ ఇప్పుడు 17 years, తను ఏం ఆలోచిస్తుంటే ఆ బాబుకి అర్థమైపోతుంది. నీకు ఎట్లా అర్థమైతే నాకు తెలుసు అంటే అంత బాగా బాండింగ్ ప్రెగ్నెన్సీలో వచ్చేసింది. కాబట్టి అట్లా ఉంటుంది. ఇప్పుడు భారతీయుడు సినిమాలో అక్కడ ఆయన ఊరికే చూస్తాడు వాళ్ళ వైఫ్ని, అంతే, ఆమె అన్నీ సర్దుకునేస్తుంది, ఇంకా మాటలు ఉండదు, ఏముండదు. కానీ అంత అండర్స్టాండింగ్ రావడానికి చాలా ఇయర్స్ పడుతుంది. కానీ ఇక్కడ అల్లే ఈ 9 monthsలో ఒక 3-4 months వదిలేసండి. ఆ 3-4 months అయినా మనం బాగా బేబీతో బాండింగ్ ఏర్పరచుకుంటే లైఫ్ లాంగ్ ఆ బేబీ మనకి హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేస్తడం ఒకటి, మనం కూడా ఇష్టంగా చేస్తాం. ఇష్టంగా మన బేబీ కోసం చాలా విషయాలు చేస్తాం, బేబీ మన కోసం చాలా చేస్తుంది. కానీ అది కాదు ఇంపార్టెంట్. మనం ఇద్దరం ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటున్నాము అనే ఒక ఫీలింగ్ ఉంది చూడు, ఆ లైఫ్ లాంగ్ మంచి బాండింగ్, మంచి రిలేషన్షిప్ అది ఇక్కడ వచ్చేస్తుంది. అది ప్రెగ్నెన్సీలో మనం టాక్ టు బేబీ యొక్క బెస్ట్ రివార్డ్, బెనిఫిట్ ఏది అంటే ఈ అండర్స్టాండింగ్. అదేంటంటే మనకి రోజు రోజుకి ఇంప్రూవ్. అది కానీ టాక్ టు బేబీ ప్రెగ్నెన్సీలో ఎట్లా చేస్తామో పుట్టిన తర్వాత ఇంకా బాగా చేయమంటున్నాం. ఎందుకంటే ఆ బేబీ మనల్ని చూస్తుంది. ఇక్కడ మనం చూడము, కానీ బేబీ మూవ్మెంట్ ఇచ్చి మనతో మాట్లాడుతుంది. అది మనం బాగా అర్థం చేసుకోవడం. అర్థం చేసేటప్పుడు ఫస్ట్ మనకి అంతగా అలవాటు ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం చేయంగా అప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. మనం మనసులో అనుకున్న, గట్టిగా మాట్లాడిన బేబీ ఆ మూమెంట్ ఇచ్చి మనతో మాట్లాడుతుంది. అది ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి బాగా వచ్చేస్తుంది. అట్లా టాక్ టు బేబీ అనేది బాగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బుక్ ఉంది, తర్వాత వీడియోస్ కూడా ఉన్నాయి, కౌన్సిలర్స్ కూడా చెప్తారు. అందుకనే ఆ టాక్ టు బేబీ అనేది ఇష్టంగా చేయండి. నీకు కొంతమంది ఏ పని చేసినా ఆ పని బేబీతో మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది పని చేసేటప్పుడు మాట్లాడరు. అన్ని పని అయిన తర్వాత నైట్ ఎప్పుడో ఖాళీగా ఉండేటప్పుడు ఒక 1/2 hour 1 hour అదే పనిగా మాట్లాడతారు. ఎట్లా ఉన్నా పర్వాలేదు.
ఇట్లనే చేయాలని లేదు. మీకు ఏది వీలవుతుందో, ఏది ఇష్టంగా ఉందో, బేబీ దానికి ఎట్లా రెస్పాండ్ అవుతుందో అంతే. మీరు చెప్పిందే, మీరు చేసేదే. ఎందుకంటే మీకు వచ్చిన బేబీనే బెస్ట్ బేబీ. మీకు ఆ బేబీకి మీరే బెస్ట్ మదర్. వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది లేదు. ఈ ఒక పాయింట్ మాత్రం, అందరిలాగా నేను ఉండాలి లేదు, అందరిలాగా నా బిడ్డ ఉండాలి అవసరం లేదు. నీ బిడ్డ నీకు, నీ బిడ్డకి నువ్వేమి ఇస్తావో ఏం చేస్తావో అదే బెస్ట్. అది వేరే వాళ్ళ దృష్టిలో తప్పుగా కూడా ఉండొచ్చు, మనం మార్చుకుంటాం. కానీ అది తప్పు అని వాళ్ళు ఎవరైనా జడ్జిమెంట్ చెప్పినప్పుడు అది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇంతే. ఇప్పుడు 526 వీడియో ఆమె బేబీకి చెప్తుంది, నేనేం పెద్దగా చేయలేను, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. అందరూ ఇది చెప్పలేరు, ఆమెకి అది కన్వీనియంట్. ఆ బేబీ ఆమెకి హెల్ప్ చేసింది అన్నిట్లో. వాళ్ళ ఫ్యామిలీలో ఆమె వెయిట్ ఎక్కువగా ఉంటుంది, బీపీ ఉండింది, షుగర్, కానీ ఆమెకేం రాలే. డెలివరీ చాలా ఈజీగా చేసుకోగలిగింది. ఇదంతా ఏంటంటే బేబీ మీద ఆ బాండింగ్లో కంప్లీట్గా ఆమె ఇన్వాల్వ్ అయిపోయింది. బయట నుంచి చూస్తే ఇది ఎట్లా వీలవుతుంది. కానీ ఎందువల్ల? ఆ కంప్లీట్ అండర్స్టాండింగ్. ఆ బేబీ ఆమెకి బాగా హెల్ప్ చేసింది. ఆమె దాన్ని ఒప్పుకునేది. మనకేమనిపిస్తుంది అంటే అవుతుందో కాదో అనే డౌట్లో ఉంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. సో అందరికీ విషింగ్ వెరీ హ్యాపీ ప్రెగ్నెన్సీ టైం. అందరూ హ్యాపీగా ఈజీగా మంచి బిడ్డగా తీసుకోవాలి.